రుద్రవీర్య సముద్భవక అని ఆంజనేయ స్వామి సహస్రనామాల్లో ఉంటుంది. శివుడు తేజస్సు నుంచి నువ్వు పుట్టావయ్యా. ఒక కళ శంభుని విడిచి ఉర్విని చేరును రామనామమై ఇష్టదేవం అనేటువంటి కావ్యంలో ఆంజనేయ స్వామి మీదనే రచించిన పద్యం ఇది. ఒక కళ, అద్భుతమైన దైవ కళ ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చింది. అదే రామనామం రూపంలో వచ్చింది. అదే ఆంజనేయుడు. శివుడి కంఠంలో విషం ఉంటుంది కదా, ఆ విషం ఏమైంది? మరి శివుడు కిందికి వస్తే విషం కూడా కిందికి రావాలిగా. ప్రకట విషము లంకయై భగ్గున మండే కపీస దృష్టికి. నా విషమే లంక. అందుకే హనుమంతుడు దాన్ని దహనం చేశాడు. విషం లంక ఎందుకేంది? విషం శివుడు దాగినప్పుడు ఏం చేశాడు? లోపలికి మింగలేదు, బయటికి కక్కలేదు. ఎందుకంటే శివుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వాంతర్యామి. ఆయనకి లోపల లోకాలు ఉన్నాయి, బయట లోకాలు ఉన్నాయి. నిజానికి లోపలికి మింగితే లోపల లోకాలు దగ్ధమైపోతాయి, బయటికి మింగితే బయటికి